యేసుక్రీస్తు ఘననామమున కృపా వాగ్దానం ఉంటున్న ప్రియులందరికీ ఈ ఉదయకాలపు వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? చాలా సంతోషం. దేవుని వాగ్దానాలు వింటూ బలపరచబడాలని మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీ ప్రతిరోజు మీరు ఏకీపిస్తున్న మీకు ధన్యవాదాలు. మాకు ఎంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దేవుని వాక్యం బలపరచబడతారు. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకున్నట్లయితే మీతో ఉన్నవారు అందరి చేత చేయించడానికి ప్రయత్నం చేయండి. అందరికి షేర్ చేయండి, పరిచయంలో పాల్పంచుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించిన కాక. 128వ కీర్తన ఒక కుటుంబ వ్యవస్థతో కూడిన కీర్తన. ఈ 128వ కీర్తనలో చక్కటి మాట ఉంటుంది. 5వ వచనంలోకి వెళ్ళి నేను మీకు జ్ఞాపకం, సియోనులో నుండి యెహోవా మిమ్మలను ఆశీర్వదించాను. సియోనులో నుండి యెహోవా మిమ్మలను ఆశీర్వదించాను. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? ఆశీర్వాదానికి అర్హుడు. సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థం మీరు అనుభవిస్తారు. మనకు ఆశీర్వాదం అనేది చాలా విలువైనది. దేవుని వాక్యం చెప్తుంది, అబ్రహాము ఇంటి దాసుడు ఆ బిడ్డలకు వివాహం చేయాలని ప్రయాణం చేస్తుంటే ఆ ఇంటి యజమానుడు యెహోవా చేత ఆశీర్వాదం బయట నిలబడిన లోపలకు రండి అన్నాడు. ఇంటి పనివాడితో ఆశీర్వాదం, ఇంటి యజమానుడికి ఇంకెంత ఆశీర్వాదం. నేనంటాను, నువ్వు ఇంటి యజమానుడిగా మారాలి అంటే ఈ కృపా వాగ్దానం వింటూ దిగులు భయమును తొలగిస్తే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించాలంటే ముఖ్యమైన కారణం ఒకటి, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడవాలి. నువ్వు నడుస్తుంటే నీ నడకను చూస్తాడు, నీ ఆలోచన చూస్తాడు, నీ తలంపులు చూస్తాడు. నీ పట్ల ఒక ఆలోచన తాత్పర్యం దేవుడు కలిగి, దేవుడట నిన్ను బట్టి నీ పిల్లలను, నీ భార్యను, నీ పనివారిని, నీ సంపదను అంతటిని కూడా సియోనుని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకటి. రెండోది, నీ దైవ సంబంధమైన ప్రవక్తన ప్రభు సన్నిధిలో నువ్వు పరుండుట లేచుట నేను చూచితిని అంటాడు దావీదు. దేవుడట చూస్తున్నాడట, చూచుచున్న దేవుడు. అంచేత దావీదు పులారా యూదా గోత్రంలోంచి ఒక ఉన్నత స్థితిలోంచి దేవుడు ఏర్పాటు చేసుకుని పులారా అతడు పశువులు కాసుకున్నాడు, అంటే గొర్రెలు కాసుకున్నాడు. అయినను కృప ఎక్కడ తీసుకొచ్చాడు? రాజసింహాసనం. ఆశీర్వాదం అంటే పెంట కుప్పల మీద దీనులైన దేవుడు పైకి లేవనెత్తువాడు. నిన్ను, నీ కుటుంబం ఒక ఆశీర్వాద పదములో ఉండాలి, ఒక దీవెనకరముగా ఉండాలి, ఒక మేలుకరముగా ఉండాలి. అంటే దావీదును జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకుని యెహోవా యందు భయభక్తులు కలిగి నడుస్తూ నీ కుటుంబం ఒక ఉన్నత స్థితిలో ఉండాలి ఆశిస్తే ఎక్కువ జాము ప్రార్థన, 6 గంటల కృపావాగ్దానం వింటూ దేవుని వాక్యంలో కనెక్ట్ అయి సహవాసంలో నిలిచి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ఆశీర్వాదం ఉన్నతమైనది. యాకోబు ఒకరోజు తన తండ్రి తల్లి యొక్క ఆశీర్వాదాలు తీసుకుని అన్న భయం చేత పరుగులు పెడుతున్నాడు. నేనంటాను, అది దేవుని ప్రణాళిక. ఈ దైవ ప్రణాళికలో పరిగెడుతున్న యాకోబుకి దేవుడు ఏమైనా తోడయండి, నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలో నేను నీకు తోడుగా వస్తానన్నాడట. ఎంత గొప్ప దేవుడండి. అన్న తరుగుతున్నాడు, అమ్మా నాన్న నిన్ను కాపాడలేవరు, అన్నీ చంపేస్తాడరా బాబు అంటే, ఇప్పుడు దేవుడు అన్న నిన్ను నేను వెళ్ళి ప్రతి స్థలం నిన్ను కాపాడి నిన్ను గొప్ప జనము చేసి తిరిగి తీసుకొస్తాను. ఎంత ఆశీర్వాదం. యాకోబు తిరిగి వస్తున్నప్పుడు 21 సంవత్సరాలు తిరిగి వస్తున్నప్పుడు యాకోబు వస్తుంటేనంట తనకి తన అన్నకి చాలలేనంత ఆశతో తిరిగి వచ్చాడట. ఆ అన్నను దేవుడు పక్కకి తొలగించాడు. ఎందుకో తెలుసా? ప్రణాళిక. ఈరోజు నువ్వు దైవ ప్రణాళికలు ఉన్నావు, కృపా వాగ్దానం మానకుండా వింటున్నావు. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చించి సియోను నుండి ఆశీర్వదించి నీ పొలం, నీ ఉద్యోగ పొలం, నీ భార్య గర్భఫలం, నీ పిల్లల జీవితాల్లో అన్ని విషయాల్లో ఆశీర్వదించి 30 60 నిరంతరం ఆశీర్వదించి పట్ట జాల విస్తారమైన దేవునితో నిన్ను నింపి నడిపించి పోషించునుగాక. ఆమేన్.